ఒప్పుకోరు. ఒక దళిత నేతగా ముందుండి టీఆర్ఎస్ లాంటి పార్టీకి ఎల్పీగా అపోజిషన్ లీడర్గా ఉండాలన్నటువంటి ఆశ నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఎవరు ఆఫర్ కూడా ఇవ్వలేదు. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ చేరారు. బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్కి ప్రాధాన్యత పెరిగింది, ఆ నేపథ్యంలో నాకు ప్రాధాన్యత తగ్గుతుందని మీరు బయటకు వచ్చారా? ఆర్ఎస్ ప్రవీణ్ గారు అక్కడ జాయిన్ లేదండి. ఆర్ఎస్ ప్రవీణ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆర్ఎస్ ప్రవీణ్ గురుకుల పాఠశాలలో సెక్రటరీగా ఉన్నప్పుడు ఐ యూజ్ టు గైడ్ హిమ్. ఆయన నాతో మాట్లాడేటోడు, నేను ఆయనతో మాట్లాడేది. గురుకుల పాఠశాల ఎట్లా స్ట్రెంథన్ చేయాలని చెప్పి మాట్లాడుకునే వాళ్ళం. బీఆర్ఎస్ ఆయన పార్టీలో చేరడం వలన నాకేమీ నష్టం లేదండి. ఆయన ఎక్కడున్నా ఆర్ఎస్ ప్రవీణ్ సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తి, విద్యా వైద్యం పట్ల పేద వర్గాలకు అందాలనుకునే వ్యక్తి. ఆయనకు పట్ల నాకే వ్యతిరేకత లేదు. ఆయన నేను విమర్శించేది కూడా అంటే కరెక్ట్ పార్టీలోనే ఆర్ఎస్ ప్రవీణ్కి చేరారనుకోవచ్చా? కరెక్ట్ పార్టీలోనే ఆర్ఎస్ ప్రవీణ్ చేరారనుకోవచ్చా? మీరు చెప్తుంటారు అది కాలం నిర్ణయిస్తుంది. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని నేను అనుకుంటున్నా. బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నారు కదా, మొన్నటిదాకా ఆ లిమిటెడ్ కంపెనీలో మీ పోస్ట్ ఏంటి సార్? అది అనుభవించాము కదా అన్ని. అంటే ఒక రకంగా ఏమి అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, ఎవరి అభిప్రాయాలు తీసుకునేది లేదు, ఎవరిని గౌరవించేది లేదు, ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేది లేదు. మీ పోస్ట్ ఏంటి సార్ ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ? ఏమి లేదు. పోస్ట్ ఏమున్నది కార్యదర్శి. ఎమ్మెల్యే గెలిచారు, మంత్రి ఎమ్మెల్సీ లేకుంటే మంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, పోలిట్ బ్యూరో అయినా, జనరల్ సెక్రటరీ అయినా ఆడేం నడవదండి. మీకు కొత్త కాదు కదా సార్, మీరు టీడీపీలో పుట్టారు, అది ప్రాంతీయ పార్టీ. తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చారు, అది ప్రాంతీయ పార్టీ. దీనికి తేడా ఏముంది? ఒక్క మాట చెప్పాలండి, టీడీపీలో పోలిట్ బ్యూరో అంటే దానికి ఒక గౌరవం ఉండేది. చాలా విషయాలు పోలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయాలు జరిగేది. సరే, నిర్ణయాలు చంద్రబాబు సొంతంగా తీసుకునేదా లేకుంటే మేము చెప్పేది వినేదా తర్వాత. బట్ అందరినీ చంద్రబాబు మాత్రం అందరినీ కూర్చుని అందరినీ కాంటాక్ట్ చేసి అందరి ఒపీనియన్ ఎలిసిట్ చేసి ఒక నిర్ణయం తీసుకునేది. కాదు సార్, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. చర్చించిన తర్వాత చర్చలో వచ్చిన నిర్ణయం తీసుకోవాలి, కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఇదే చర్చ అని పెట్టడం కూడా తప్ప. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రము ఒక హోదా ఉంటే, అది పొలిట్ బ్యూరో కావచ్చు, జనరల్ సెక్రటరీ కావచ్చు, గౌరవం అనేది ఉండేదండి, ఆ ఏరియాకి ఉండేది. ఇప్పుడు మీరు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎక్స్పైరీ డేట్ ఎందుకు రాసుకుంటుంది సార్? అర్థం కాలేదు. మీరు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైరీ డేట్ రాసుకుంటుంది. నిన్న కూడా సంగారెడ్డిలో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, 10 ఏళ్ళు అధికారం మాదే, 10 ఏళ్ళు మేమే ఉంటాం, 10 ఏళ్లే మేము ఉంటాం అని చెబుతున్నారు. ఏంటిది? అది ఎన్నేళ్ళు ఉండాలన్నది ప్రజల నిర్ణయాన్ని పైన ఆధారపడి ఉంటుంది, ప్రజల తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. మేము కోరుకుంటున్నాం 10 ఏళ్ళు ఉండాలి కంటిన్యూస్గా. అంతేనా ఇందిరమ్మ రాజ్యం? అంతేనా ప్రజాపాలన? తర్వాత పరిపాలన మంచిగా చేస్తే 3వసారి వస్తాం సార్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు మీకు తెలుసా సార్? తెలుసు. మొత్తం 6లో 6 గ్యారంటీలు, 13 హామీలు. బాగా వంట బట్టి 5 న్యాయాసు, 25 హామీలు. ఆ 13లో ఎన్ని అమలు అవుతున్నాయి సార్ ఇప్పటికి? ఇప్పుడు 5 వరకు వచ్చినాయి. అసలు అమలు కావడం లేదని కదా. అయితే ఇక మనం దశల వారికి ఒక్కొక్కటి చేస్తున్నారు కదా. నాకైతే నమ్మకం ఉంది. ప్రధానంగా మహిళలకు 2500 రూపాయల చొప్పున ఇవ్వాలనేది, తర్వాత రైతు రుణమాఫీ, ఈ 2 కూడా 100% అమలు చేస్తారు. సీఎం గారు మాట్లాడినప్పుడు కూడా దాని మీద చాలా కమిటెడ్గా ఉన్నారు. నాట్లేసినప్పుడు ఇవ్వాల్సిన రైతు భరోసా అని మీరు పేరు మార్చారు, రైతు భరోసా అని. కోతలు కోసినప్పుడు కూడా ఇవ్వలేదనేది ఒక ఆరోపణ ఉంది సార్. 12,000 15,000 చేస్తా ఉన్నారు, 12,000 మాత్రమే ఇస్తున్నారని. ఇప్పుడు ఈ క్రాప్ నుంచి, అంటే వానాకాలం పంట నుంచి ఇస్తా అని చెప్పారు కదా.